అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ 7వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి త్రయోదశి, నక్షత్రం పూర్వాషాఢ, కరణం తైతుల, పక్షం శుక్లపక్షం, యోగం విష్కుమాంబ, రోజు గురువారం, జన్మరాశి ధనుసు రాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:59 నుండి 12:53 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10:12 నుండి 11:06 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:33 నుండి సాయంత్రం 4:27 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 2:07 నుండి 3:47 వరకు ఉంటుంది. యమగంట ఉదయం 5:45 నుండి 7:25 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ఆగస్టు నెల 7వ తారీఖు 2025 సంవత్సరం గురువారం నాడు మకర రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములు ఉంటాయి. మకర రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. మకర రాశి వారికి గురువారం నాడు మీ కుటుంబ సభ్యులు మీ నుండి ఎంతో ఆశిస్తున్నారు. అది మీకు చిరాకు తెప్పిస్తుంది. ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. స్నేహితులు బంధువులు మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు. మీరు వారి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు. ప్రేమకాయ జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. మీ కృషి ఈరోజు ఆఫీస్లో మీకు గుర్తింపు తేనున్నది. ఈరోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు. ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది. కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో ఉండనున్నది. కానీ తన ఆరోగ్యం పాడు కావచ్చు, చూసుకోండి, జాగ్రత్త. ఆఫీస్లో పని విషయంలో మీ దృక్కోణం, మీ పని తాలూకా నాణ్యత ఈరోజు చాలా బాగా ఉండనున్నాయి. సంఘటనలు మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తూ ఉండటంతో లాభదాయకమైన రోజు. ఇక మీరు విశ్వ విజేతలవుతారన్నమాటే. మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమైన రోజును ఈరోజు మీరు అనుభూతి చెందనున్నారు. తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తాయి. వారు తమ చదువులో బాగా రాణించకపోవచ్చు. మీరు ఈరోజు ప్రయాణ అవకాశాలను ఆశించవచ్చు. వాటా మార్కెట్లో ఉన్నవారికి చాలా మంచి రోజు. వారు ఈరోజు ఆర్థిక సంపదను పొందగలరు. అదనపు తరగతుల కొరకు ఉపాధ్యాయులు ఈరోజు తరగతిలో ఉండవలసి ఉంటుంది. పరీక్షలు దగ్గర పడటంతో వారు తమ వంతు పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. మీకు కొంతకాలంగా బాధపడుతూ ఉండే తలనొప్పి, వెన్నునొప్పి లేదా పంటి నొప్పి వంటి నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వారు దగ్గరగా ఉండే మరియు ప్రేమైన వారు అందించే ప్రేమ మరియు సంరక్షణ నుండి చాలా ప్రయోజనం పొందుతారు. ఇది వారికి ఉపశమనము మరియు కొంత ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు కూడా కలుగుతాయి. ఒంటరిగా ఉన్నవారు ఈరోజు వారి జీవితాన్ని మార్చే ఒకరిని కలుసుకోవచ్చు. వారు చాలా ఆనందాన్ని అయితే తెస్తారు. ఈరోజు ప్రయాణం ఊహించబడుతుంది. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఒక విషయాన్ని పూర్తి చేయడం కొరకు ఈ ప్రయాణం చేయబడుతుంది. కొంతకాలంగా ఉద్యోగం కోరుకునేవారు వారు చేస్తున్న అన్ని ప్రయత్నాలకు ప్రతిఫలం లభించకపోవచ్చు. ఈరోజు ఇంజనీర్లకు చాలా బిజీగా ఉంటుంది. వారికి పనిభారం చాలా ఎక్కువగా ఉంటుంది. అకౌంటెంట్లు తమ ప్రస్తుత ప్రాజెక్టులను ముగించే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. లేకపోతే వారికి సమస్యలైతే ఎదురవుతాయి. ఈరోజు మీ ఆర్థిక విషయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆర్థిక పరంగా అంతా బాగానే ఉంటుంది. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వుల్ని మెరిపించి మురిపించే రోజుగా ఉంటుంది. చికాకును, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి. స్నేహితులు, బంధువులు మీ నుండి మరింత శ్రద్ధను కోరుకుంటారు. కానీ ఇది మీకు ప్రపంచానికి తలుపులు మూసి మీకు మీరే దర్జాగా గడపవలసిన సమయంగా ఉంటుంది. మీ ప్రేమైన వారి బహుబంధంలో సంతోషాన్ని, సౌకర్యాన్ని, అమితమైన ఆనందాన్ని, ఇంకా అత్యున్నత ప్రేమ ఉన్నట్లు తెలుసుకున్నారుగా. ఇంకా మీ పని హాయిగా విశ్రాంతిగా వెనక సీటుకు చేరుతుంది. పనిపరంగా ఈరోజు చాలా హాయిగా గడిచిపోనున్నది. మీరు కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ వాహనాన్ని అయితే జాగ్రత్తగా నడపాలి. లేనిచో మీరు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నది. ఫలితంగా చాలా రోజులు అనారోగ్యానికి గురవుతారు. మీ బెటర్ హాఫ్కు మీరంటే ఎంత ఇష్టమో ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది. గృహమున ఈరోజు విచిత్రమైన సంఘటనలైతే చోటు చేసుకుంటాయి. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలైతే అందుతాయి. నూతన కార్యక్రమాలకు ఈరోజు మీరు శ్రీకారం చుడతారు. అవసరానికి కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం లభిస్తుంది.
వృత్తి వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. ఈరోజు కుటుంబంతో కలవడం ఈరోజు మీ పెద్దవారికి చాలా ఆనందపరుస్తుంది. వారు పిల్లలు మరియు కుటుంబంలోని ఇతర సభ్యులతో సంభాషించడానికి ఇష్టపడతారు. నిరుద్యోగులైన వారు ఉద్యోగం పొందడానికి తగినంత ప్రయత్నం చేయకపోవడం వలన వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు మందలించవచ్చు. మీకు చట్టపరమైన కేసులు ఏమైనా ఉంటే ఈరోజు కోర్టులో అనవసరంగా ఆలస్యం కావచ్చు. కేసు వాయిదా పడవచ్చు లేదా కోర్టు కొత్త తేదీని ఇవ్వవచ్చు. షేర్ మార్కెట్లో ట్రేడింగ్లో పాల్గొనేవారు ఈరోజు తమ కుటుంబంతో కలిసి ఆస్వాదించడానికి పనికి దూరంగా ఉంటారు. ఈరోజు మీ స్నేహితుని జ్యోతిష్య మార్గదర్శనం ద్వారా మీ ఆరోగ్య పరిస్థితిని చక్కబరుచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది. అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీ కుటుంబంతో కొంత సమస్యలు ఉన్నాయి, కానీ వాటిని మీ మనసుకు పట్టించుకోకండి. అది మీ మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది. మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలైతే వస్తాయి. ఈరోజు మీ సాయంత్ర సమయాన్ని మీ సహ ఉద్యోగుడితో గడుపుతారు. చివర్లో మీరు గడిపిన సమయం అనవసరం, వృధా అయినట్లు భావిస్తారు. ఆఫీసులో అన్ని అంశాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు. ఈరోజు ఉద్యోగమున అధికారులతో చర్చలైతే ఫలిస్తాయి. సోదరుల నుండి ధన సహాయం కూడా ఈరోజు మీకు లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. మంచి మాట తీరు అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారంలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలనైతే ఈరోజు మీరు అందుకుంటారు. ఈరోజు దైవ సేవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఒంటరిగా ఉన్నవారు వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ పెద్దలతో సంతోషకరమైన రోజు గడపవచ్చు. తమ ప్రయాణంలో చేరమని అన్వేషకుల బృందం మిమ్మల్ని ఆహ్వానించవచ్చు. దీనితో మీ కల సాకారం అవుతుంది. మీరు ఎల్లప్పుడూ ప్రయాణాలు చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటారు. వ్యక్తిగత ఆస్తి లావాదేవీలు సజావంగా జరగడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు ఈరోజు విశ్రాంతి తీసుకోవచ్చు. వ్యవస్థాపక స్ఫూర్తి ఉన్న రాజకీయ నాయకులు ఈరోజు ప్రముఖంగా ఎదగవచ్చు. వారు తమ కెరియర్లో ముందుకు సాగగలరు. అలాగే పార్టీలో ఉన్నత స్థానాలను సాధించగలరు. ఆర్థిక వ్యవహారాలలో కఠినమైన నియంత్రణ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి మీకు సహాయపడుతుంది. మీ గురించి బాగుంటాయని మీరేమైనా అనుకుంటున్నారు, వాటిని చేయడానికి ఈరోజు అత్యుత్తమైన రోజు. ఇంతకుముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి. మీరు చేయాలనుకున్న పనిని ఈరోజు మీరు ఎమోషనల్గా సాధించబోతున్నారు. ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలోనే పూర్తిగా నిండి ఉంటుంది. ఎటు చూసినా చక్కని గులాబీ వర్ణమే కనిపిస్తుంది. ఈరోజు మీరు మర్యాదపూర్వకంగా సహాయపడుతూ ఉంటే మంచి సానుకూలమైన ఫలితాలను మీ భాగస్వాముల నుండి పొందుతారు. మకర రాశి వారికి గురువారం నాడు సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు. మకర రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 3. అదృష్ట రంగు వచ్చి ఆకుపచ్చ. పరిహారం వచ్చి నిరంతర మంచి ఆరోగ్యానికి ఒక రాగి గాజు ధరించాలి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.